సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' గారి పైన ఇప్పుడు కన్నడ వాసులు అండ్ కన్నడ సంఘాలే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అంటే కమల్ హాసన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా వివాదాస్పదంగా మారడం చూస్తాం. అయితే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు 'శివరాజ్ కుమార్' గారు కూడా పక్కకే ఉన్నారు. సో మీరు చెప్పరాదా? మీ పక్కనే ఉండి ఇటువంటి కామెంట్స్ చేశారు. మరి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నట్టుగా కూడా వీళ్ళైతే విమర్శలు చేస్తున్నారు. మరి ఏంటి వివాదం? దీని గురించి మీరేం చెప్తారు సార్? తమిళ, కన్నడ వివాదమేం కాదు. కమల్ హాసన్ ఇప్పుడు ఆయన రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమా 'థగ్ లైఫ్'కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన కన్నడ భాష గురించి మాట్లాడుతూ తమిళ నుంచి ఉద్భవించిందే కన్నడం అన్నట్టుగా ఒక వ్యాఖ్యానం చేయటం అనేది కొంచెం హర్ట్ చేసింది కన్నడ ప్రపంచాన్ని. గాయపడ్డారు, సివియర్గానే గాయపడ్డారు. ఆ గాయపడిన సందర్భంగా ఇప్పుడు శివరాజ్ కుమార్ ఆ ఈవెంట్లో ఉన్నాడు. ఆయన ఉండటం మాత్రమే కాదు, ఆయన క్లాప్స్ కొడుతున్నటువంటి ఒక వీడియో ఒకటి బయటకు లాగారు. అది ఎడిటింగ్లో వెళ్ళింది. అయితే దానికి వివరణ ఇచ్చుకున్నాడు ఆయన శివరాజ్ కుమార్. ఆయన అంటే కమల్ హాసన్ని నేను బాబాయ్ అని పిలుస్తాను అని చెబుతూ ఆయన ఇతర విషయాలు అనేకం మాట్లాడాడు. ఆ సందర్భంగా చప్పట్లు కొట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసి నన్ను లాగుతున్నారు. నన్ను కూడా గాయపరిచింది ఆయన మాట. అలా మాట్లాడి ఉండకూడదు ఆయన, కానీ మాట్లాడాడు. పైగా ఆయన తెలియని మనిషి కాదు కాబట్టి చెప్పి చూద్దాం, ఆయన ఏదైనా కరెక్షన్ చేసుకుంటాడేమో అనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ నిజానికి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆ క్లారిఫికేషన్లో అందులో కూడా కొంచెం కొన్ని ఓవర్ స్టేట్మెంట్లు వెళ్ళినాయి. ఆ క్లారిఫికేషన్లో కూడా ఆయన ఎక్కడ సారీ చెప్తాను అనలేదు, సారీ చెప్పలేదు, చెప్తానని కూడా అనలేదు. పైగా దానికి ఒక లాజికల్ వ్యవహారం మాట్లాడాడు ఆయన. నేను కన్నడాన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమలో సారీలు ఉంటాయా, ప్రేమలో క్షమాపణలు ఉంటాయా అని ఏదో ఎమోషనల్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ నిజానికి ఆయన కెరియర్ ప్రారంభంలో ఆయనకు విజయాలు ఇచ్చినటువంటి పరిశ్రమగా కన్నడ పరిశ్రమను కూడా చూడాలి. ఆయన తొలి పెద్ద హిట్లన్నీ తెలుగులో వచ్చినాయని అంటారు అందరూ, కానీ ఆయన నటుడిగా ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళింది కన్నడ పరిశ్రమే. కోకిల అనే సినిమాలో నటించడం ద్వారా ఆయన ప్రపంచం దృష్టికి వెళ్ళాడు. రోజారమణి హీరోయిన్ ఆ సినిమాలో. సో మోహన్, రోజారమణి వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. బాలు మహేంద్ర గారు డైరెక్టర్. ఆ సినిమా తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అయింది. కమల్ హాసన్తో కాకుండా వైవి మహేంద్రంతో అలా రీమేక్ చేశారు. కానీ కన్నడలో కమల్ హాసన్ చేశాడు. అది అతనికి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా. దాని గురించి ఏదైనా మాట్లాడితే బాగుండేది. ఆ రోజు కన్నడ పరిశ్రమ నుంచి నాకు ఒక ఎలివేషన్ దొరికింది. ఇక్కడ బాగానే మాట్లాడాడు ఆయన. తెలుగు సినిమాల్లోనే నేను మొదట విజయాలు అందుకున్నాను, స్టార్ స్టేటస్ అనుభవించాను, ఇవన్నీ మాట్లాడాడు, బాగానే ఉంది. కానీ అక్కడ అలా మాట్లాడటం అంటే దానికి ఒక రీజన్ చెప్పుకున్నాడు ఆయన. అది కూడా ఇబ్బందికరమైన సమాధానమే. అంటే తమిళ్ వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్, మేము ప్రతి ఒక్కరిని ఆమోదించాం. మైసూరు తెలుగు నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము ఆదరించాం. జయలలిత గారిని, అలాగే మలయాళీ నేపథ్యం ఉన్నటువంటి రామచంద్రన్ గారిని, తెలుగు నేపథ్యం ఉన్నటువంటి కరుణానిధిని, వీళ్ళందరినీ మేము భుజానికి ఎత్తుకున్నాం. ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ అనవసరం అసలు ప్రపంచానికి సంబంధించి. మీరు ఆ రోజు మాట్లాడిన మాట కొంత ఇబ్బంది పెట్టింది వాళ్ళని. నా మాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అని ఒక మాట అంటే అయిపోయేది. అలా కాకుండా ఆయన తను మాట్లాడిన మాటలను సమర్థించుకునే ధోరణిలోనే ఉన్నాడు కమల్ హాసన్. దాంతో ఈయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది శివరాజ్ కుమార్ కండిషన్ ఏంటి? ఇప్పుడు ఆయన చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు తెలుగు సినిమా రామ్ చరణ్తో రాబోతున్న సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇతనికి చాలా అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో శివరాజ్ కుమార్కి అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు పెరగడానికి కారణం మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో భాగంగానే కన్నడ సినిమా కూడా మార్కెట్ ఎక్స్పాన్షన్లో ఉంది. కేజీఎఫ్లు ఇవన్నీ ఆ రంగం నుంచి వచ్చిన సినిమాలే. కాబట్టి ఇప్పుడు మనం ఇది మార్కెట్ వివాదంగా మార్చకుండా ఉండటం మంచిది, కన్నడ పరిశ్రమకు కూడా ఇది మంచిది అన్న టోన్లో ఉన్నాడు ఆయన. కొంత ఈ వివాదాన్ని సద్దుమణగ చేసే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు శివరాజ్ కుమార్. బాధ్యత తీసుకుని ఇది చేస్తూనే కమల్ హాసన్కి కూడా కొంచెం చెబితే మంచిది. ఆయనకున్న స్ట్రెచర్ నుంచి ఆయన వెళ్ళి కమల్ హాసన్తో కూర్చుని కన్విన్స్ చేసి ఒక మాట చెప్పించేస్తే అయిపోతుంది. దానికి చొరవ చూపిస్తే మంచిది. ఆయన వీళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు మొదలైనవి. ఇన్ ది సేమ్ టైం అటు కూడా ఒక ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. వారు ఏదో వివరణ ఇచ్చారని వదిలేయకూడదు. ఆ వివరణ ప్రాపర్గా లేదు. ఆ వివరణ తర్వాత ఇంకొంచెం ముదిరింది అక్కడ గొడవ.
అందుకని మిమ్మల్ని కూడా లాగుతున్నారండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువ స్పందించగలిగితే శివరాజ్ కుమార్కి అవసరం అది. ఎందుకంటే ఆయన మార్కెట్ ఎక్స్పాన్షన్లో ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, కన్నడ పరిశ్రమ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే బ్రాండ్ చేస్తున్నారు కన్నడ ఇండస్ట్రీని. ఈ బ్రాండింగ్ నుంచి కన్నడ పరిశ్రమను బయటకు తీసుకురాగలిగింది ఆయన ఒక్కడే. సో ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తాడేమో చూద్దాం. ఇవన్నీ ద్రవిడ భాషలు, ద్రవిడ స్పృహతో ఉన్నటువంటి వ్యక్తులుగా, అంటే ద్రవిడ ఉద్యమాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక లీడర్షిప్ దీనిలో ఆ లెగసీని తమకు తాము ఆపాదించుకుంటారు అక్కడ తమిళ్ నుంచి. ఓకే. ఆపాదించుకోవడం వలన వచ్చిన సమస్య. అంతే తప్ప తెలుగుకి వీటన్నిటికీ సారూప్యతలు ఉన్నాయి. చాలా పదాలు తెలుగులో, ఇప్పుడు లిపిలో కన్నడ తెలుగు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని తెలుగు నుంచి పుట్టింది కన్నడ అని ఎవరన్నా అంటే కన్విన్సింగ్గా ఉంటుంది కదా అని ఎవరో మాట్లాడారు ఈ మధ్య. అది కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ ఒకే ప్రాంతం నుంచి నడిచినటువంటి భాషలు. ఇది ముందు పుట్టింది, ఇది వెనక పుట్టింది, దీనిలో నుంచి పుట్టింది అనడం తప్పు. చాలా తెలుగు పదాలు కన్నడలో కూడా ఉన్నాయి, తమిళ్లో కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని సంస్కృత జన్యాలు కూడా ఉన్నాయి, దీనిలో కలిసినాయి. తెలుగులోనూ కలిసినాయి, ఇతర భాషల్లో కూడా కలిసినాయి. ఈ కలయికల్ని కూడా చూడాలి. అంటే ఏ పాలకలు, ఉర్దూ విపరీతంగా కలిసింది తెలుగు భాషలో. తెలుగులో ఉర్దూ మిక్స్ చాలా ఉంటుంది. పర్టికులర్గా రెవెన్యూ టెర్మినాలజీ అంత సంతకం లేదు దస్కత్ అంటారు. ఇవన్నీ ఉర్దూ నుంచి వచ్చినటువంటి పదాలు. బజార్ అంటారు, అది ఉర్దూ పదం. ఇలా అనేక పదాలు, అనేక భాషల ఇన్ఫ్లుయెన్స్ ప్రతి భాష మీద ఉంది. ఇది దీనిలో నుంచి అంత మాత్రం చేస్తే ఉర్దూలో నుంచి తెలుగు పుట్టిందని ఎవరన్నా అంటే మొత్తం హర్ట్ అయిపోయి గుండెలు పగిలిపోతాయి కదా అందరికీ. పైగా ప్రాచీన భాషా హోదా కోసం ఒక కసరత్తు జరుగుతోంది. వాళ్ళు ఆల్రెడీ సాధించారు తమిళ్ వాళ్ళు. వాళ్ళు ముందున్నారు లాంగ్వేజ్ విషయంలోనూ కల్చర్ విషయంలోనూ. కొంత తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవడంలో రాజకీయంగా కూడా వాళ్ళు ముందున్నారు. దాంతో ఛాంపియన్షిప్ని క్లైమ్ చేసుకునే క్రమంలో వాళ్ళు కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మదరాసీలనే పిలిచేవాళ్ళుగా మొత్తం అందరినీ కలిపి గతంలో ఎన్టీ రామారావు గారు ఆ మాట వాడాడు కదా, మదరాసీలుగా పిలువబడుతున్నటువంటి తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళుగా పిలిపించటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అనే మాట వాడాడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత. ఇప్పటికీ అదే అభిప్రాయం, తెలుగు వాళ్ళు అంటే మదరాసీలు కాదు. తెలుగు అనే ఒక భాష ఉంది, వాళ్ళకు ఒక కల్చర్ ఉంది, వాళ్ళకు గొడవ ఉంది. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాగే కన్నడ నుంచి కూడా, కన్నడ ఇవన్నీ ఇండస్ట్రీలు, సినిమా పరిశ్రమకి సంబంధించి, పబ్లికేషన్కి సంబంధించి ఈ సంస్థలన్నీ కూడా మెడ్రాస్ సెంటర్గా ఉండేవి. మెడ్రాస్ ప్రావిన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆంధ్ర రాష్ట్రం కూడా విడిపోయింది అక్కడి నుంచి కదా, తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కదా అది. ఇప్పుడు నిజాం స్టేట్ ఆ రోజున విడిగానే ఉంది, ఇప్పుడు విడిగానే ఉంది. దీనికి ఒక కంటిన్యూటీ ఉంది, కానీ అక్కడ లేదు. అది దీంతో లింక్ అయి దానిలో నుంచి బయటపడింది పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ తర్వాత. కాబట్టి ఈ భాష దానిలో నుంచి పుట్టింది. ఇవన్నీ ఇది ప్రాచీనమైనది అది కాదు అని కాదు. ఏ భాషగా ఇది ఉంది, ఆ ప్రాంతంలో పుట్టినటువంటి భాషలు అవి అక్కడ పెరిగినాయి. ఆ పెరిగే క్రమంలో అక్కడికి వచ్చినటువంటి పరిపాలకులు ఇతర వ్యవహారాలు జరపాల్సి వచ్చినప్పుడు వాళ్ళు భాషను విస్తరించుకుంటూ వెళ్ళారు. ఇది అన్ని చోట్ల తమిళ్లో కూడా జరిగింది, తమిళ్లో జరిగింది, అక్కడ కన్నడలో కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రాచీన హోదాకి సంబంధించిన ఒక అకాడమిక్ డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈయన ఈ భాషలో నుంచి ఇది పుట్టిందంటే వీళ్ళందరూ మెడ్రాస్లో ఉన్నారు కాబట్టి అక్కడ పుట్టారని క్లెయిమ్ చేసుకోవడం తప్పు. అక్కడ ఉన్నారు అంతవరకే, కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పుస్తకాలు వాళ్ళు అది చేసుకున్నారు, ఎవరి భాషా సినిమాలు వాళ్ళు తీసుకున్నారు, ఎవరి పత్రికలు వాళ్ళు నడుపుకున్నారు. చాలా ఇప్పుడు ఆంధ్రపత్రిక మెడ్రాస్ నుంచే వచ్చేది, మనకి బాంబేలో ప్రారంభమైంది అది. ఆ తర్వాత మెడ్రాస్కి తీసుకొచ్చారు, మెడ్రాస్ నుంచి వచ్చేది మనకి. ఆ తర్వాత విజయవాడ ఎడిషన్ ప్రారంభించారు వాళ్ళు, తర్వాత ఎప్పుడు చాలా గ్యాప్ తర్వాత. అందుకని ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి క్యాపిటల్ మెడ్రాస్ కాబట్టి అక్కడ ఉన్నాయి అన్నీ. సినిమా అన్ని పరిశ్రమలు అక్కడే ఉన్నాయి, మలయాళీ ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఒక ఫ్లోర్లో మలయాళం జరిగేది వాహినిలో, ఓ ఫ్లోర్లో తమిళ్ జరిగేది, ఇంకో ఫ్లోర్లో తెలుగు జరిగేది. లంచ్ అవర్లో
రాజ్ కుమార్ గారు, ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేష్ను, ఎంజీఆర్ వీళ్ళందరూ కలిసి కూర్చుని భోజనాలు చేసినటువంటి సందర్భం గురించి ఈ మధ్య ఎవరో మాట్లాడారు.